వెల్కమ్ బ్యాక్. మోసాలు మాయమాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. అడ్డగోలు గ్యారంటీలు, అలవికాని హామీలు. గ్యారంటీలు ఇచ్చింది లేదు, హామీలు నెరవేర్చింది లేదు. ఎక్కడికెళ్లినా గప్పాలు కొట్టుడు, గొప్పలు చెప్పుడు తప్ప చేసింది శూన్యం. హస్తమంటే మోసానికి పర్యాయపదంగా మారిపోయింది. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పుడు ముఖ్యమంత్రికే కాదు మంత్రులకు అలవాటుగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కీసర వచ్చిన మంత్రి కోమటిరెడ్డి రోడ్డు విస్తరణ పనులకు హామీ ఇచ్చాడు. వారంలో టెండర్లన్నాడు. 6 నెలల్లోపు రోడ్డు పూర్తి చేస్తామని చెప్పాడు. ఇంతవరకు పనులు మొదలెట్టిందే లేదు. మా చైర్మన్ గారు వారు ప్రత్యేకంగా కోరి మా కింద కమాన్కి వెళ్ళి పై వరకు 4 లేన్ వేస్తే మా భక్తులకు ఒక శివరాత్రే కాదు మామూలు రోజుల్లో కూడా హైదరాబాద్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. వెహికల్స్ ఎక్కువైనప్పుడు కూడా కింద పెద్ద వెహికల్స్ పైకి అలౌ చేస్తలేరు. కాబట్టి మాకు 6 లేన్ కావాలని చెప్పి 8 లేన్ కావాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. వారి కోరిక మేరకు ఇప్పుడే సంబంధిత ఈఎన్సీ బివిరావు గారితో ఇక్కడనే ఈ గారు ఉన్నారు. ఇప్పుడు 10 మీటర్ల వెడల్పు ఉన్నది. దాన్ని 6 మీటర్లు మరొక 6 మీటర్లు వెడల్పు చేస్తూ సెంట్రల్ లైటింగ్తో పాటు మొత్తం కూడా రోడ్డు మోడల్ గా చేసి కింది వరకు పైకి నీట్ గా చేస్తే పెద్దవాళ్ళు, వయసు భయపడ్డ వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు రావాలంటే ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లల్ని తెచ్చుకొని రావాలంటే కాబట్టి పై వరకు వెహికల్స్ వచ్చి దింపి వాళ్ళ కిందికి వెళ్ళిపోయి కింద పార్కింగ్ చేసుకుంటట్టు దానికి సంబంధించిన 50 కోట్ల రోడ్డు ప్రపోజల్ కూడా ఈఎన్సీ గారు చెప్పి వారం రోజుల్లోనే దాన్ని టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తూ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తూ ఆ రోడ్డుని 4 లేన్ గా చేస్తానికి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓఆర్ఆర్ నుంచి కీసరగుట్ట వరకు రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న ప్రశ్న స్థానిక ప్రజల్లో రోజురోజుకి మరింత తీవ్రంగా మారుతోంది. ఇక పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంత్రి మాట ఇచ్చి నెలలు గడుస్తున్నా పనుల జాడ కనిపించట్లేదంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాదచారులకు సైతం ఈ రహదారిపై నడవటం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఒక వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభించి గరిష్టంగా 1 నెలలోపే టెండర్ పూర్తి చేస్తామని, వచ్చే సంవత్సరం కాదు 6 నెలల్లోనే రహదారి పూర్తి చేస్తామని చెప్పిన మంత్రి ఎక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక రోడ్డు విస్తరణకు సంబంధించి భూసేకరణ, పరిపాలన అనుమతులు వంటి ప్రక్రియలు పూర్తయ్యాయా లేదా అనే విషయంలో కూడా స్పష్టత లేదు. అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి ఇచ్చిన హామీ నిజమవుతోందా లేక మరోసారి ఆలస్యమవుతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వెంటనే పనులు ప్రారంభించి రహదారిని విస్తరించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారు ప్రత్యేకంగా కోరి మా కింద కమాన్కి వెళ్ళి పై వరకు 4 లేన్ వేస్తే మా భక్తులకు ఒక శివరాత్రే కాదు మామూలు రోజుల్లో కూడా హైదరాబాద్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. వెహికల్స్ ఎక్కువైనప్పుడు కూడా కింద పెద్ద వెహికల్స్ పైకి అలౌ చేస్తలేరు. కాబట్టి మాకు 6 లేన్ కావాలని చెప్పి 8 లేన్ కావాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. వారి కోరిక మేరకు ఇప్పుడే సంబంధిత ఈఎన్సీ బివిరావు గారితో ఇక్కడనే ఈ గారు ఉన్నారు. ఇప్పుడు 10 మీటర్ల వెడల్పు ఉన్నది. దాన్ని 6 మీటర్లు మరొక 6 మీటర్లు వెడల్పు చేస్తూ సెంట్రల్ లైటింగ్తో పాటు మొత్తం కూడా రోడ్డు మోడల్ గా చేసి కింది వరకు పైకి నీట్ గా చేస్తే పెద్దవాళ్ళు, వయసు భయపడ్డ వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు రావాలంటే ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లల్ని తెచ్చుకొని రావాలంటే కాబట్టి పై వరకు వెహికల్స్ వచ్చి దింపి వాళ్ళ కిందికి వెళ్ళిపోయి కింద పార్కింగ్ చేసుకుంటట్టు దానికి సంబంధించిన 50 కోట్ల రోడ్డు ప్రపోజల్ కూడా ఈఎన్సీ గారు చెప్పి వారం రోజుల్లోనే దాన్ని టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తూ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తూ ఆ రోడ్డుని 4 లేన్ గా చేస్తానికి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.